హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనము పిజ్జాకి రొట్టి చేసుకుంటాం కదండి, అది ఎలా తయారు చేసుకోవాలి అనేది మనము ఈరోజు తెలుసుకుందామండి. మైదా పిండి 1/2 కిలో తీసుకున్నానండి. ఇందులోకి 1 స్పూను వామ్ వేసుకుంటున్నాను. అలానే రుచికి సరిపడా ఉప్పు. చూడండి, వాటర్ని అయితే నేను బాగా బౌల్ చేశాను. ఇప్పుడు మధ్యలోకి ఇలా వేసేసుకుందామండి. వేసేసుకొని ఇందులోకి మనము ఈస్ట్ అండి, డ్రై ఈస్ట్ వేసేసుకుందాం. ఇది కూడా వేసి ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. అలానే బేకింగ్ సోడా కూడా వేసేసుకుందామండి. వేసి మిక్స్ చేసేసుకొని ఇందులోకి కొద్దిగా ఆయిల్ని అయితే వేసేసుకుందాము. వేసి వీటన్నింటిని మిక్స్ చేసుకుందామండి. చేతితో అయితే వాటర్ కాలుతుంది కాబట్టి మనము చెంచాతో మిక్స్ చేసేసుకుందాము. చూడండి, పిండిని అయితే ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న పిండిని 4 లేదా 5 గంటలు లేదా 6 గంటలు అండి రెస్ట్లో పెట్టేస్తే ఇది డబుల్ అయిపోతుందండి. అప్పటి వరకు దీన్ని మూత వేసి పెట్టేద్దాం. 4 గంటల తర్వాత ఎంత సాఫ్ట్గా వచ్చిందో దీన్ని చిన్న చిన్న ఉంటలుగా చేసుకుందామండి. అవెన్ ట్రే మీద ఇలా ఆయిల్ వేసి అంతా అప్లై చేసుకోవాలండి. చిన్న చిన్న ఉంటలు చేసేసుకొని ఇలా మనము నువ్వుల్లో ముంచేసుకొని దీని మీద పెట్టేసుకుందామండి. అన్నీ ఈ విధంగా ఉంటలు చేసేసుకొని లైట్గా ఆయిల్ని అయితే మనము అప్లై చేసుకుందామండి. ఈ విధంగా ఆయిల్ అన్నింటికి అప్లై చేసుకున్నామండి. ఇలా అవెన్లో అన్నీ పెట్టేసుకుందామండి. దీన్ని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుందామండి. చూడండి చక్కగా కుక్ అవుతున్నాయో. చూడండి ఫ్రెండ్స్, సాఫ్ట్గా వచ్చాయి బన్నులు అయితే. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.